కోల్ బెల్ట్ దక్కేదెవరికో పెద్దపల్లి ఎంపీ స్థానంలో హోరాహోరీ హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ తహతహ పునర్వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటం ఖాతా తెరిచేందుకు బీజేపీ పోరాటం 3 ప్రధాన పార్టీలకు సింగరేణి కార్మికుల సమస్యలే ప్రచార అస్త్రాలు. సో మొత్తం ఓట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? పురుషుల ఓట్లు మొత్తం ఓటర్లు 15,92,996 ఓట్లు ఉన్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇది. ఇక్కడ పురుషులు 7,87,140 ఉన్నారు. మహిళలు 8,05,775 ఓట్లున్నాయి. ఇతరులు 101. అంటే ఇక్కడ కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా మహిళల ఓట్లే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సరే, ఇక్కడ మాదిగలకి టికెట్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ చేసిరు, వాళ్ళకి ఇవ్వలే. పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా తీసిరు. సరే, ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయి? ఒక వర్గం దూరమైనా ఇంకొక వర్గం దగ్గర అవ్వడము, లేదా ఆ వర్గంలో ఉన్న వాళ్ళలో ఈ అంశాన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకుంటున్నారు అన్నది ఒక పాయింట్. సో ఇట్లా గ్రౌండ్ లెవెల్లో ఈ మాదిగలకు టికెట్లు ఇవ్వలేదు అన్న చర్చ పెద్దపల్లిలో ఎంతవరకు పనిచేస్తుందని మనం రిజల్ట్లో చూడాలి. సో ఏది ఏమైనా మిగతా అన్ని అంశాలను మనం బేరీజ్ వేసుకున్నప్పుడు, మిగతా క్యాండిడేట్స్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు కాంగ్రెస్ గెలవడానికి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది వాస్తవం. ఇప్పుడు ఈ సింగరేణి కార్మికులని మొత్తం నిండా ముంచింది కేసీఆర్. కొప్పుల ఈశ్వరు సరే కొంత సాఫ్ట్ క్యాండిడేట్, కొద్దిగా ఆయన పేరున్నప్పటికీ కేసీఆర్ చేసిన దుర్మార్గాలు దీంతోనే ఆయన ఈ ఎలక్షన్లో గెలవడానికి అవకాశం లేదు. సో అక్కడ కాంగ్రెస్ ఇక బీజేపీ యాక్చువల్గా బీజేపీ క్యాండిడేట్ని మార్చాలి అని కూడా వార్తలు వచ్చినాయి. మారుస్తారు అని కూడా చర్చ జరిగింది, గోమాస శ్రీనివాస్ని. కానీ ఆయనను మారిస్తే మిగతా నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు నల్గొండ సైదిరెడ్డిని మార్చాలన్న డిమాండ్ని కొంతమంది బీజేపీ నాయకులు వినిపించారు. ఇంకా 1-2 స్థానాలు ఉన్నాయి. సో ఇట్లా మిగతా స్థానాలు కూడా మార్చాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. వద్దు అనవసరంగా అని చెప్పి ఆయనే కంటిన్యూ చేశారు. సో ఆయన టికెట్ విషయంలో కూడా, అభ్యర్థి విషయంలో కూడా అంత ఫోకస్డ్గా ప్రజలు ఆలోచించట్లేదు. దీంతో వివేక్ కొడుకు గడ్డం వంశీ ఆయన బరిలో ఉన్నాడు. వాళ్ళకి లోకల్గా ఎట్లాగో వాళ్ళ వివేక్ ఉన్నాడు, మొత్తం ఫ్యామిలీ పాలిటిక్సే వీళ్ళే. వివేకు, వినోదు, ఇప్పుడు ఆయన 3వ తరం నాయకుడు. సో వాళ్ళకున్న బలం దీంతో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ మొన్ననే అధికారంలోకి వచ్చింది కాబట్టి పెద్దపల్లి స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమైనా అద్భుతం జరిగితే చెప్పలేము. సింగరేణి కార్మికులే ప్రధాన ఓటు బ్యాంకు, వారే అన్ని పార్టీల ఎజెండా. దళితుల ఓట్లు కీలకంగా ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యమంటూ కాంగ్రెస్ డిపెండెంట్ ఉద్యోగాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్, ఎస్సీ వర్గీకరణ అంశంతో బీజేపీ జనంలోకి వెళ్తున్నాయి. మరి కోల్ బెల్ట్ ఓటర్లు అనుభవానికి పట్టం కడతారా, లేక యువనేతకు ఛాంపియన్షిప్ బెల్ట్ అప్పగిస్తారా? సో ఇట్లా 3వ తరం నాయకుడిగా వంశీకృష్ణ, కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ తొలిసారి బరిలోకి దిగారు. ఇక్కడ నుంచి 4 సార్లు ఎంపీగా గెలిచిన గడ్డం వెంకటస్వామి కాక రాజకీయ వారసుడిగా తొలుత వివేక్ 2009లో గెలుపొందారు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆయన కొడుకును బరిలోకి దింపిండు. సుదీర్ఘ అనుభవంతో కొప్పుల ఈశ్వర్ ఉన్నాడు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మోదీ కరిష్మాతో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తొలుత కాంగ్రెస్ టికెట్ ఆశించారు, అవకాశం దక్కలేదు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రోద్బలంతో బీజేపీలో చేరి 3 రోజుల్లో టికెట్ తెచ్చుకున్నాడు. శ్రీనివాస్ 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఓడిపోయారట. ఇక్కడ పార్టీకి పెద్దగా క్యాడర్ లేదు. ప్రధాని మోదీ ఇమేజ్, అయోధ్య రామాలయం తదితర అంశాలపైన ప్రచారం చేస్తున్నారు. గెలవడానికి అక్కడ అవకాశాలు పెద్దగా లేవు. సో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుంది. ఈ పోటీలో కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ సింగరేణి కార్మికులు అండ్ దళితుల ఓట్లే కీలకం. దళితుల ఓట్లే ఉంటాయి, ఎందుకంటే మెజారిటీ రిజర్వ్డ్ నియోజకవర్గం అదే కాబట్టి వాళ్ళ ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఇక సింగరేణి కార్మికులని దగ్గరికి పోతే కొప్పుల ఈశ్వర్ని వెళ్ళిపోయిన ఆయన ఇక చాలు మీ కేసీఆర్ దాన్ని పంపించారు. మనం చాలా ప్రచారాల్లో చూసినాం. సో ఇక్కడ పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి. సో యాక్చువల్గా ఈ బెల్ట్ అంతా బీజేపీ కానీ, అధికారంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ గెలవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ గోదావరి పరివాహక ప్రాంతాలు, ఈ ప్రాంతాలలో కూడా పెద్దగా ప్రభావం చూపలే. అండ్ దట్టు 13 నియోజకవర్గాల ఏదైతే సింగరేణి ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ గతంలో కూడా పెద్దగా గెలవలే, 1-2 స్థానాలు మినహాయిస్తే. సో అందుకే పెద్దపల్లిలో ఎంపీగా గెలవడం అన్నది అంత ఈజీ కాదు బీఆర్ఎస్ పార్టీకి. మంథనిలో కాంగ్రెసే ఉంది, పెద్దపల్లి కాంగ్రెసే ఉంది, రామగుండం కాంగ్రెసే ఉంది, ధర్మపురి కాంగ్రెసే ఉంది, చెన్నూరు కాంగ్రెసే ఉంది, మంచిర్యాల కాంగ్రెసే ఉంది, బెల్లంపల్లి కాంగ్రెసే ఉంది. అంతటా కాంగ్రెసే గెలిచింది. సో అవకాశం అయితే లేదు బీఆర్ఎస్ పార్టీకి.
ఇగో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 6,82,033 ఓట్లేమో, అంటే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో అన్ని నియోజకవర్గాలు కలిపితే ఇన్ని ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. 3,73,156 ఓట్లు వచ్చినాయి ఎవరికి? బీఆర్ఎస్కి. 79,324 ఓట్లేమో బీజేపీకి వచ్చినాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.